దాదాపుగా 4 సార్లు ఒక మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. మరి ఆ మైనర్ బాలిక బాలికను అత్యాచారం చేసిన వ్యక్తి సాక్షాత్తు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి తనయుడు బండి భగీరథ్ కావడం, మరి ఆ విషయంలో పోలీసులు, తెలంగాణ పోలీసులు హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ కేసును మొదటి రోజు నుంచే నీరుగార్చే ప్రయత్నం చేసి బండి భగీరథ్ను జైలుకు కూడా పోకుండా చాలా చిన్న చిన్న సెక్షన్లు పెట్టి పేట్ బషీరాబాద్లో కేసు బుక్ చేసినప్పుడు, అదేవిధంగా బాధితురాలిని నిందితురాలిగా ముద్ర వేసి ఆ అమ్మాయిని ఈ సభ్య సమాజం నుంచి వేరు చేసే ప్రయత్నం చేసి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితురాలి మీదనే అక్రమంగా హనీ ట్రాప్ అనే కోణం తీసుకొచ్చి ఆమె మీద దుర్మార్గంగా ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ముందరుండి ఎదురొడ్డి నిలబడ్డది భారత రాష్ట్ర సమితి మాత్రమే. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ రెండు కూడా మౌనం వహించిన తప్ప ఏనాడు కూడా ఈ అమ్మాయికి న్యాయం జరగాలని రోడ్డు మీదకి రాలేదు. కేసు 8 మే తారీఖు నాడు రిజిస్టర్ అయినప్పటి నుంచి, అది కూడా అతి కష్టం మీద భారత రాష్ట్ర సమితి మళ్ళీ గొడవ చేస్తేనే రిజిస్టర్ చేసిన తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చే సెక్షన్లు పెట్టి ఇతను జైలుకు పోకుండా కుట్ర పన్నుతే దాన్ని పసిగట్టి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా మొత్తం యావత్తు మహిళా లోకం అంతా కూడా, మరి తెలంగాణ సమాజం అంతా కూడా రోడ్ల మీదకి వస్తే సోషల్ మీడియా, ప్రధాన మీడియాను, మరి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్న బీజేపీ రెండు కూడా వారి నోరు మూయించే ప్రయత్నం చేస్తే సోషల్ మీడియా వారియర్లందరూ కూడా పెద్ద ఎత్తున మరి సోషల్ మీడియాలో నిజాలను బయటికి చెప్పే ప్రయత్నం చేస్తే, అప్పుడు 2 రోజుల తర్వాత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన అయిపోయిన వెంటనే రాత్రి సెక్షన్ 6 కేసులో యాడ్ చేశారు. ఇంత పోరాటం చేయాల్సి వచ్చింది. దాని తర్వాత కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి, హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారే నా చేతిలో ఏం లేదు, నాకేం తెలియదు అని చెప్పి నిందితుడి తండ్రిని బహిరంగంగా ప్రజలందరూ చూస్తుండగానే దయచేసి నీ కొడుకును మాకు సరెండర్ చెయ్యి అని చెప్పి అడగడం అనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. 1,00,000 మంది పోలీసులకు బాస్ అయిన ఒక ముఖ్యమంత్రి, ఒక హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని దయచేసి నీ కొడుకును మాకు సరెండర్ చేయి, మేము పట్టుకోలేకపోతున్నాం అని నిస్సహాయంగా ఆయనను ప్రాధేయపడడం కూడా తెలంగాణ సమాజం చూసింది. ఇక చివరికి ప్రజలు వదలడం లేదు. భారత రాష్ట్ర సమితి మరి బాధితురాలి కోసం పోరాడుతూనే ఉన్నది. మీడియా కూడా తమకు చేతనైనంత కాడికి, వాళ్ళ యజమాన్యాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళ చేతనైనంత కాడికి మీడియా కూడా ఈ విషయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంటే, ఇంకా దిక్కు తోచక లొంగుబాటు మరియు అరెస్ట్ డ్రామా సాయంత్రం 8:30 మే 16 నాడు నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉండే ఈకో పార్క్ దగ్గర రక్తి కట్టించే విధంగా ఆడినారు. ఒకవైపు ముఖ్యమంత్రి ఏమో మేము బండి భగీరథ్ని అరెస్ట్ చేసినామంటారు, మరోవైపు భగీరథ్ తండ్రి అయిన బండి సంజయ్ గారేమో నా కొడుకుని నేను లొంగిపోయేలా చూసినా అంటాడు. చివరికి ఏదైతేనే ఈయన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోయి ఆయన 2 లాయర్ల సమక్షంలో ఆయన లొంగిపోయిన, ఆయన చుట్టూ ఎవ్వరు కూడా పోలీస్ ఆఫీసర్లు లేరు. మే 16 నుండి జూన్ 19 వరకు బండి భగీరథ్ గారు చెర్లపల్లి జైల్లో ఉన్నారు. ఆయన మేడ్చల్ మల్కాజ్గిరి సెషన్స్ కోర్టులో, మేడ్చల్ మల్కాజ్గిరి హానరబుల్ సెషన్ జడ్జ్ కమ్ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్లో ఉండే కోర్టులో తను 3 సార్లు బెయిల్కి అప్లై చేసుకున్నాడు. 3 సార్లు కూడా బెయిల్ రిజెక్ట్ అయింది. ఈ మధ్య కాలంలో బాధితురాలి వాంగ్మూలం, అదేవిధంగా బాధితురాలి యొక్క తల్లి వాంగ్మూలం,
బాధితురాలిని రకరకాల ప్రాంతాలకు తీసుకుపోయి ఎక్కడెక్కడ మరి ఈ నేరం జరిగింది, ఘోరం జరిగింది అన్న విషయాలు ఇవన్నీ కూడా మరి చేయడం అనేది పోలీసు వాళ్ళు చేశారు. అదేవిధంగా నిందితుడిని కూడా రకరకాల నేర స్థలాలకు తీసుకుపోయినట్టుగా మాకు తెలిసింది. అయితే బాధితురాలి వాంగ్మూలం మెజిస్ట్రేట్ ముందర 164 సిఆర్పిసి కింద కూడా పోలీసు వాళ్ళు రికార్డ్ చేసిండ్రు. సో ఇందులో మరి బాధితురాలని బాధితురాలికి ఒకవైపు అన్యాయం జరిగిందని ఆమె వాళ్ళ అమ్మ ఇద్దరు ఏడుస్తుంటూ ఉంటే, మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన అనుంగు అనుచరులు, బీజేపీ యొక్క ఐటీ ఆర్మీ ఈ అమ్మాయి ఫోటోలు, ఈ అమ్మాయి అతనితో తిరిగిన వీడియోలు ఇవన్నీ కూడా మొత్తం కూడా సోషల్ మీడియాలో టోటల్గా సర్క్యులేట్ చేసిండ్రు. అప్పుడు కూడా మేము దాదాపు 100 సోషల్ మీడియా హ్యాండిల్స్ బీజేపీకి చెందినవి, బండి సంజయ్ గారి యొక్క అనుచరులకు చెందినవి, వీళ్ళందరి సోషల్ మీడియా హ్యాండిల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ విత్ లింక్తో సహా మేము పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అనేది మామూలు చట్టం కాదనేది అందరికి కూడా స్పష్టం. పోక్సోకు ప్రత్యేకంగా ఈ దేశంలో రూల్స్ కూడా ఉన్నాయి. 2020లో పోక్సోకు ప్రత్యేకంగా రూల్స్ కూడా పెట్టారు. ఈ పోక్సో రూల్స్ ప్రకారము సెక్షన్ 4 సబ్ క్లాజ్ 2 సబ్ క్లాజ్ F ప్రకారము బాధితురాలికి పోలీసు వాళ్ళు ప్రతి క్షణం కూడా ఏం జరుగుతుందని చెప్పాలి. ఇది రూల్ చెప్తున్నది. అంటే ఎవరెవరిని అరెస్ట్ చేశాము, జైల్లో ఎవరున్నారు, అదేవిధంగా ఇంకా ఇన్వెస్టిగేషన్లు ఎవరెవరి స్టేట్మెంట్ రికార్డ్ చేశారనేది చెప్తూ ఉండాలి. అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఈ పోక్సో కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారో, ఎందుకంటే జిల్లాకు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంది, ఎవరైతే స్పెషల్ పీపీ కానీ పీపీ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారో ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తప్పనిసరిగా ఈ బాధితురాలి స్టేట్మెంట్ యొక్క కాపీ, నిందితుడి యొక్క కన్ఫెషన్ కాపీ, ఇంకా ఏవైనా ఉంటే సున్నితమైన అంశాలను పక్కకు పెడితే మిగతా ఆమె రికార్డ్ చేసిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా వీళ్లకు ఇవ్వాలి. అది ఆమె హక్కు చట్ట ప్రకారం. చాలా క్లియర్గా సెక్షన్ చెప్తుంది. సెక్షన్ 193 BNSS కానీ, అదేవిధంగా సెక్షన్ రూల్ 4 ఆఫ్ రూల్స్ చెప్తుంది. అదేవిధంగా ఇక ఒక్క క్షణం పక్కకు పెడితే అదేవిధంగా సరే ఇప్పుడు దీనికి వద్దాం. అయితే ఇప్పటి వరకు నేను ఎందుకు ఈ విషయం మీ అందరికీ మళ్ళొకసారి మెమరీ రిఫ్రెష్ చేస్తున్నా అంటే, ఇది మామూలు విషయం కాదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకే సాక్షాత్ ఇందులో అక్యూజ్డ్గా ఉన్నాడు, నిందితుడిగా ఉన్నాడు. కాబట్టి దీని గురించి మళ్ళొకసారి ప్రజలకు వాళ్ళ మెమరీని రిఫ్రెష్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నా. అయితే నాకు ఈ బాధితురాలి తల్లి మాతోని 17-18వ తారీఖు నాడు మాతో మాట్లాడింది. వారు ఏమంటున్నారు, సార్ మాకు ఎవ్వరూ ఏం జరుగుతుందో చెప్పడం లేదు పేట్ బషీరాబాద్లో అంటున్నారు. జాగ్రత్తగా చూడండి. ఒకవైపేమో చట్టం బాధితురాలి పక్షాన్నే ఉండాలి, వ్యవస్థ అంతా కూడా ఎంత పక్షాన ఉండాలంటే ఒకవేళ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కోఆపరేట్ చేయకపోతే, ఆయనకు సమయం లేకపోతే ఒక ఎస్పీ ర్యాంక్ అధికారి కానీ, అంటే ఒక డీసీపీ ర్యాంక్ అధికారి కానీ, లేకపోతే ఒక ఎస్పీ ర్యాంక్ అధికారి కానీ, ఒక డీసీపీ ఉమెన్ సేఫ్టీ కానీ ఈ అమ్మాయితో రెగ్యులర్గా టచ్లో ఉండాలనేది రూల్స్ చెప్తున్నాయి. మైనర్ బాలిక కాబట్టి, సున్నితమైన అంశం కాబట్టి. కానీ 16-17వ తారీఖు నాడు ఈ తల్లి నాకేం చెప్తుందంటే, ఈమె అసలు ఈ పోలీస్ వాళ్ళు ఎవ్వరు కూడా వీళ్ళకి ఏం జరుగుతుందో చెప్పడం లేదు. ఈయన ఎన్నిసార్లు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు అది కూడా చెప్పలేదు. నిజానికి నిందితుడు బెయిల్ వేసుకున్న ప్రతిసారి కూడా బాధితురాలికి తప్పనిసరిగా చెప్పాలి అనేది 6.4 మాన్యువల్లో ఉంది. 483 BNSS, అదేవిధంగా ఇంకా రకరకాల కేసు లాస్, జగజ్జీత్ సింగ్ వర్సెస్ ఆశీష్ మిశ్రా, ఇలాంటి కేసుల్లో అన్నిట్లలో కూడా తప్పనిసరిగా బాధితురాలి యొక్క మనోభావాలను గౌరవ న్యాయమూర్తికి చెప్పాల్సిన బాధ్యత పబ్లిక్ ప్రాసిక్యూటర్ది. ఇంతవరకు వాళ్ళని ఎవ్వరు కూడా కాంటాక్ట్ చేయలేదు.
ఆ తల్లి ఇంకొక విషయం కూడా చెప్పింది, మేము ప్రతిసారి కూడా మేము రికార్డ్ చేసిన స్టేట్మెంట్స్ యొక్క వివరాలు ఇవ్వండి అని అంటే నా దగ్గర లేవని ఒక ఆయన అంటాడు, నేను ఎల్లుండి ఇస్తాను ఇంకొక ఆయన అంటాడు, ఇంకొక ఆయన అంటాడు మీరు పీపీని అడిగి తీసుకోండి అంటారు. ఎందుకయ్యా మీకు ఆ బాధితురాలంత కోపం రేవంత్ రెడ్డి గారు? మీకు కూడా ఒక బిడ్డ ఉంది, ఎవరికైనా ఏ బిడ్డ అయినా తండ్రికి తల్లికి ఇద్దరికి అదే ప్రేమ ఉంటుంది. ఎందుకు మీకు అంత కోపం ఈ అమ్మాయి అంటే? అంటే మీ ఆర్ఎస్ బ్రదర్స్ యొక్క మైత్రి బంధాన్ని ఇబ్బంది పెట్టిందనా? ఆర్ఎస్ బ్రదర్స్ అంటే రేవంత్ రెడ్డి, బండి సంజయ్, రేవంత్ అండ్ సంజయ్ ఆర్ఎస్ బ్రదర్స్, మీ ఇద్దరి మైత్రి బంధాన్ని ఇబ్బంది పెడుతుందనా? ఎందుకు ఆ అమ్మాయి అంటే ఎందుకు ఆమెను మీరు నిందితురాలిగా చూస్తున్నారు? ఆమె బాధితురాలు. మీ హయాంలోనే ఆ అమ్మాయి బాధితురాలైనప్పుడు కూడా నిందితురాలిగా కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినరు. ఇప్పుడైనా కనీసం తప్పు తెలుసుకొని ప్రాయశ్చిత్తం పొంది మీ సీనియర్ ఆఫీసర్లను ఆ అమ్మాయి ఇంటికి పంపించవచ్చు కదా, ఎందుకు పంపించలేదు? కనీసం మీరన్నా ఒక్కసారి ఫోన్లో మాట్లాడినరా? మాట్లాడలేదు. ఈ తెలంగాణ ప్రభుత్వం మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏ ఛాన్స్ వచ్చినా కూడా బండి భగీరథ్ను రక్షించాలని చూస్తున్నారు. చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు సెకండ్ పార్ట్కి వస్తాను నేను. బండి భగీరథ్ గారిని రక్షించాలనే చూస్తున్నారు. లేకపోతే ఎందుకు మీరు ఇవన్నీ చెప్పడం లేదు? ఎందుకు ఆ అమ్మాయికి డాక్యుమెంట్స్ ఇవ్వడం లేదు? మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇందులో బండి భగీరథ్కి ఎంత పాత్ర ఉన్నదో బండి సంజయ్ గారికి కూడా అంతే పాత్ర ఉన్నది, సంగప్ప గారికి కూడా అంతే పాత్ర ఉన్నది. ఇదేదో మేము బండి సంజయ్ గారి మీద కోపంతోనో లేకపోతే సంగప్ప గారి మీద కోపంతోనో చెప్పడం లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ తల్లి ఇచ్చిన కంప్లైంట్లో వీళ్ళిద్దరి పేర్లు ఉన్నాయి. అదేవిధంగా తల్లి రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో కూడా ఈ రెండు విషయాలు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళు మెజిస్ట్రేట్ ముందర ఇచ్చిన వాంగ్మూలంలో కూడా బండి సంజయ్ గారి పేరు, సంగప్ప గారి పేరు ఉన్నది. కామన్ సెన్స్ ఏం చెప్తుంది? ఏ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అయినా ఒక నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు అతనితో పాటు ఎవరైనా సహా నిందితులు ఉంటే ఆ సహా నిందితులను వాళ్ళ అడ్రస్లు మీకు తెలిస్తే వాళ్ళను వెంటనే మీరు ఎగ్జామిన్ చేయాలి. మేము బీఆర్ఎస్ పార్టీ విపరీతంగా వీరోచితంగా పోరాటం చేస్తూ ఉంటే మీరు ఒకరోజు సీదా బండి సంజయ్ ఇంటికే పోయినరు పోలీసు వాళ్ళు. మరి బండి సంజయ్ ఇంటికి ఎందుకు పోయినరు మీరు? ఆయన అనుమానం ఉంటేనే కదా పోయినప్పుడు. ఆయనప్పుడు మరి ఆయనకు ఒక నోటీస్ ఇవ్వాలిగా. మీరు నోటీస్ ఇచ్చి ఏంది సార్ మరి ఈ విధంగా వస్తున్నాయి, మీరు ఏంది సంగతి అని చెప్పండి కదా, అడగండి కదా. ఆయన ఏం చెప్తాడో వినండి. అవసరం అనుకుంటే ఆయన మీద లైట్ డిటెక్టర్ కేసు ప్రక్రియ మొదలుపెట్టండి. అదేవిధంగా ముందు సరే బండి సంజయ్ దగ్గర మీరు పోలేకపోతున్నారు, సంగప్పని అడగండి కదా. సంగప్పను డైరెక్ట్ పిలిపించి, సంగప్ప ఏంది నువ్వు బండి సంజయ్ ఇంటికి బాధితురాలని వాళ్ళ అమ్మను వాళ్ళ నాయనను వీళ్ళ ముగ్గురిని తీసుకొని పోయినావు అని అడగాలిగా. అది కూడా అడగలేదు. సో ఆయన ఓపెన్గా బాగా చెప్తే తిరుగుతూనే ఉన్నాడు. సిరిసిల్ల పోయి ఏంది మీ ఎస్పీ ఏమనుకుంటున్నాడు, ఏం నిలుగుతున్నాడు, మా మీటింగ్లో కూడా వస్తలేడని డైరెక్ట్ ఆయన పంచులు ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నాడు. మన సంగప్ప అయితే వచ్చి డైరెక్ట్ కేకే కట్ చేసిండు బీజేపీ ఆఫీస్లో. అంటే నేను వాళ్ళు ఏదో జైలుకు పోవాలంటలేను, వాళ్ళు జైలుకు పోవాలన్నా లేదా అనేది చట్టం నిర్ణయిస్తుంది. కానీ కనీసం ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు నిందితుడైనప్పుడు బాధితురాలు ఈయన పేరు బాజాబ్తా చెప్తున్నప్పుడు అడగాల్సిన కనీస ధర్మాన్ని కూడా మీరు పాటించడం లేదు. సో ఇదంతా తెలుసుకొని నేను 19వ తారీఖు నాడు, ఈ జూన్ 19వ తారీఖు నాడు ఒక ట్వీట్ చేసిన, బాధితురాలు ఈ విధంగా బాధపడుతున్నది, వాళ్ళమ్మ ఈ విధంగా బాధపడుతున్నది, ఆయన 3 సార్లు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు, కానీ ఆ విషయం కూడా కనీసం బాధితురాలకి చెప్పలేదు అని నేను ట్వీట్ చేసిన వెంటనే నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి, ఆయన పేరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఆ రోజు మరి మీరు అమాయకంగా ఉన్నారేంటి సార్, ఈరోజు 20 శనివారం, ఈరోజు ఉదయం 11 గంటలకు బండి భగీరథ్ జైలు నుంచి విడుదలయ్యాడని చెప్పారు. చూడండి, ఇంత సంచలనం సృష్టించిన కేసు, ఒక మైనర్ బాలిక మీద అత్యంత పవర్ఫుల్ ఉండే ఒక మినిస్టర్ యొక్క కొడుకు చేసిన అత్యాచారం, అందులో నిందితుడిని ఉదయం 11 గంటలకు తెల్ల ఫార్చునర్ కారులో ఆల్రెడీ బాజాబ్తా మంచి రాజులాగా చెర్లపల్లి జైలు నుంచి వెళ్ళిపోయింది సార్ అని చెప్పారు.
సో మేము చెప్పేదాకా కూడా ఈ బయటి ప్రపంచానికి ఇతను బెయిల్ మీద పోయిండనే విషయం ఎవరికి తెలియదు. అత్యంత రహస్యంగా ఈ బెయిల్ వాదనలు జరిగినాయి. ఇలా మేము అడిగేది ఏంటంటే, ఇంత సంచలనం సృష్టించిన కేసులో బాధితురాలు పేరు చెప్పమని ఎవరు అడిగారు? చెప్పకూడదు, అది రూలు. బాధితురాలి తల్లి పేరు చెప్పమని అడిగారు, రూలు. మీ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ బాధితురాలికే చెప్పండి అంటున్నాం, మాకందరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నిందితుడికి ఇంటరిమ్ బెయిల్ వచ్చింది ఆర్ బెయిల్ వచ్చింది అన్న విషయం బయటి ప్రపంచానికి తెలియకుండా ఎందుకు దాచిపెడుతున్నారు? ఇది మొదటి ప్రశ్న మీకు. అంత రహస్యంగా బెయిల్ పిటిషన్లలో వాదోపవాదాలు జరిగితే వాటిని మీడియా నుంచి దాచిపెట్టి, బయటి ప్రపంచం దాచిపెట్టి అంత రహస్యంగా చేయాల్సిన విషయం ఎందుకు అనేది ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇక రెండవది, ఇది మన బండి భగీరథ్ గారు వారి లాయరు ఏర్పాటు చేసిన కోర్టులో ఫైల్ చేసిన పిటిషన్. ఎంత తెలివిగా ఈ పిటిషన్ ఫైల్ చేసిందంటే చాలా అంటే నిజంగా చాలా ఆశ్చర్యపోతాం మనం. ఇతను మహీంద్రా యూనివర్సిటీలో స్టూడెంట్ అంట. ఇగో ఆయన ఐడి కార్డు కూడా ఇక్కడ ఉంది. ఇతను మహీంద్రా యూనివర్సిటీలో స్టూడెంట్. ఈ మహీంద్రా యూనివర్సిటీలో ఇతను 2023 నుంచి నడుస్తూ ఉన్నది, చదువుకుంటా ఉన్నాడు. 2023లో మీ అందరికీ ఇంతకుముందే నేను చెప్పిన మే 8వ తారీఖు నాడు ఇదే వేదిక నుండి 2023లో ఇతను 2 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు మహీంద్రా యూనివర్సిటీలో. ఘోరంగా అత్యంత పాశవికంగా విద్యార్థిని కొడితే, దాని తర్వాత వాళ్ళ డార్మెటరీకి కూడా పోయి కొడితే ఇతను యూనివర్సిటీ నుంచి రస్టికేట్ చేసిండ్రు. ఇతను బీబీఏ స్టూడెంట్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఇతను మరి ఎన్ని ఎగ్జామ్స్ రాసిండు, ఎన్ని పాస్ అయ్యిండు అదంతా ఎవ్వరికి తెలియదు. కానీ ఇప్పుడు దీంట్లో బెయిల్ పిటిషన్లో ఇతనికి 3 సంవత్సరాల కోర్సు, అంటే 2023 నుంచి 2024, 24 నుంచి 25, 25 నుంచి 26, ఇది ఫైనల్ ఇయర్. ఈ 3 సంవత్సరాల కోర్సులో ఇతను ఎగ్జామ్స్ చాలా క్రిటికల్ ఎగ్జామ్స్, మరి మిగతా ఎగ్జామ్స్ రాసిండో లేదో దీంట్లో లేదు. కానీ ఈ ఎగ్జామ్స్ ఇప్పుడు రాయకపోతే ఈయనకి ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరుగుతుంది, అంటే ఈయన జీవితమే నాశనం అయిపోతుంది అని చెప్పి మరి వాళ్ళ అడ్వకేటు పిటిషన్ ఫైల్ చేసిండు. ఇది బయటకు వచ్చింది ఆ పిటిషన్. ఇంకా బెయిల్ ఆర్డర్ బయటికి రాలేదు. ఇంత రహస్యంగా బెయిల్ ఆర్డర్ పెట్టడంలో ఆంతర్యం ఏందో మాకు అర్థం కావడం లేదు. ఓకే, బయట ప్రపంచం చెప్పాలని అనుకోవట్లేదు. బాధితురాలికన్నా చెప్పాలిగా బెయిల్ ఆర్డర్, బాధితురాలికన్నా ఒక కాపీ ఇవ్వాలిగా. బాధితురాలు రాలేదు, ఆమె భయపడుతున్నది. ఎందుకంటే ఇంతకుముందే వాళ్ళ ఫ్యామిలీని ఆయన బండి సంజయ్ గారే డైరెక్ట్గా బెదిరించినట్టుగా వాళ్ళే చెప్పిండ్రు. ఇప్పుడు బాధితురాలు అడిగే పరిస్థితి లేదు, కోర్టుకు వచ్చి అడిగే పరిస్థితి లేదు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాధితురాల దగ్గరకు పోయే పరిస్థితి లేదు, డీసీపీ ఉమెన్ సేఫ్టీ పోయే పరిస్థితి లేదు. ఇక ఈ తెలంగాణ పోలీసులు అయితే ఆమెను ఘోరంగా ఒక క్రిమినల్ లాగా చూస్తూ ఉన్నారు. నిందితుడి మీద సానుభూతి వచ్చే విధంగా కొంత ఒక వర్గం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బాధితురాలు ఏ మోగం పెట్టుకొని ఏ ధైర్యంతో కోర్టుకు వచ్చి ఇవన్నీ తీసుకుంటుంది? పోలీస్ ఆఫీసర్లే పోయి ఇవ్వచ్చు, కానీ ఎవ్వరూ పోలేదు. సో బెయిల్ ఆర్డర్లో ఏముందనేది ఎవరికి తెలియదు. ఓకే, సో ఇప్పుడు ఈయనకు ఎగ్జామ్స్ ఉన్నాయని వాళ్ళ అడ్వకేట్ చెప్పిండు. ఇక ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా చూద్దాం. ఎగ్జామ్స్ ఈయనకు స్పెషల్ సప్లిమెంటరీ ఎగ్జామ్. నిజానికి స్పెషల్ సప్లిమెంటరీ ఎగ్జాము ఒకసారి సప్లిమెంటరీ ఎగ్జామ్ పెడతారు, ఏదైనా కామన్గా చాలా యూనివర్సిటీలో కూడా జరుగుద్ది. ఇక్కడనే మా విద్యార్థి నాయకుడు మరి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఉన్నారు, వారికి తెలుసు. ఈ ఎగ్జామ్ పోయింది, ఇప్పుడు స్పెషల్ సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టిండ్రు. ఈ స్పెషల్ సప్లిమెంటరీ ఎగ్జామ్ కూడా ఒక బ్యాచ్కి పెట్టేసిండ్రు. జూన్ 20కి అయిపోయిన స్పెషల్ సప్లిమెంటరీ ఎగ్జామ్. ఆ స్పెషల్ సప్లిమెంటరీ ఎగ్జామ్ కూడా ఈయన రాయలేదు. ఇప్పుడు అది రాయలేదని ఆ 22వ తారీఖు, జూన్ 22వ తారీఖు నుంచి ఇంకొక సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టిండ్రు. స్పెషల్ సప్లిమెంటరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈయన కోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టిండ్రు. నేను దీన్ని కూడా తప్పు పట్టడం లేదు. ఠీకే, ఒక విద్యార్థి పాస్ కావాలని మీరు అనుకుంటే పాస్ కాదు. నిజానికి బండి సాయి భగీరథ్ ఎవరో మాకు తెలియదు, ఆయన కూడా ఒక విద్యార్థి. ఫర్ టైం బీయింగ్ అనుకుందాం.
ఆయన చేసింది నేరమే, ఘోరమైన నేరం. కానీ ఆయన విద్యార్థి, ఆయనకు చదువుకునే హక్కు ఉన్నది. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ. నువ్వు చదువుకోవాలనుకున్నా చదువుకో, మంచిగా పాస్గా. ఇప్పుడు నువ్వు రాస్తున్న ఎగ్జామ్స్ కూడా నువ్వు తప్పులు రాస్తే కూడా నేను మహీంద్రా యూనివర్సిటీ వాళ్ళని కోరుకుంటున్నా, కొంచెం లిబరల్గానే మార్కులు వేయండి, నో ప్రాబ్లం. ఆయన ఒకవేళ తప్పులు రాసినా లిబరల్గా మార్కులు వేసి మీరు పాస్ చేయండి. పాస్ చేయడానికి ఎంబీఏ డిగ్రీ కూడా, బీబీఏ డిగ్రీ కూడా ఇవ్వండి, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మేమేం మీ పేపర్లో వచ్చి మళ్ళీ రీవాల్యుయేషన్ చేయమని మేము అడగం. మేము నో, వీఆర్ నాట్ గోయింగ్ టు ఆస్ దాట్. కానీ మీరు ఈయన ఒక్కడికే ప్రత్యేకంగా ఎగ్జామ్ పెట్టడం కారణం ఏంటి? ఇక రెండవది చాలా ఇంపార్టెంట్ విషయం, ఈ చాలా తెలివిగా ఇందులో ఈ డిఫెన్స్ లాయర్ ఏమన్నాడు, ఈయన ఏమన్నాడు, ఈయనకు 22 నుంచి ఆన్వర్డ్స్ అని తెలివిగా ఏం రాశాడు, 22 జూన్ 2026 నుండి 5 రోజులు ఈయనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే, టీకా, 5 రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి. 3వ పారాగ్రాఫ్ చాలా కీలకమైన పారాగ్రాఫ్, ఎవరు దీన్ని గుర్తించడం లేదు. 3వ పారాగ్రాఫ్లో ఏమంటున్నారు, పోస్ట్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ ద యూనివర్సిటీ కండక్ట్స్ వైవా ఓసీ ఇంటర్వ్యూ ఇన్ రెస్పెక్ట్ టు ద ఎగ్జామ్స్ దట్ పిటిషన్ ఈస్ గోయింగ్ టు అటెండ్ ఫర్ 10 more days later. అంటే దీని అర్థం ఏందయ్యా అంటే, ఈ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మళ్ళీ ఇతనికి ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది. అది ఎప్పుడు? 10 రోజుల తర్వాత. అంటే ఈ 5 రోజులు ఇంకొక 10 రోజులు, 15 రోజులు. పేరుకు మాత్రమే ఈ 5 రోజుల ఎగ్జామ్. దాని తర్వాత ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూనే ఉన్నాడు, దీని తర్వాత వైవా ఓసీ ఉంటుంది, వైవా ఎగ్జామ్ ఉంటుంది. ఈ వైవా ఎగ్జామ్కు మళ్ళీ 10 రోజుల తర్వాత వైవా ఎగ్జామ్ ఉంటుంది, దాన్ని కూడా మా పిటిషనర్ అంటే బండి భగీరథ్ అటెండ్ కావాలి అని చెప్పి ఇక్కడ క్లియర్గా ఉంది. ఇప్పుడు ఇది బండి భగీరథ్ కూడా చూస్తుంటాడు, చూసుకో, ఏం కాదు. సో ఇకపోతే ఇందులో ఒకటే స్లాట్లో 2 ఎగ్జామ్స్ పెట్టాడు. మరి ఒకటే స్లాట్లో 2 ఎగ్జామినేషన్స్, తర్వాత ఇప్పుడు ఒకటే హాల్లో ఒకటే టైంలో 2 ఎగ్జామ్స్ పెట్టడం, అంత ఆగమేఘాల మీద ఇంత అన్ప్లాన్డ్గా పెట్టడం ఎందుకో మరి నాకైతే అర్థం కాలేదు. ఇక మూడో విషయం వస్తే ప్రిజన్ మాన్యువల్. నిజానికి ప్రిజన్ మాన్యువల్ ఏం చెప్తుందయ్యా అంటే, ప్రిజన్లో ఉండేవాళ్ళు ఎవరైనా కూడా, అండర్ ట్రయల్ ప్రిజనర్స్ కానీ కన్విక్స్ కానీ ఎవరైనా చదువుకోవాలనుకుంటే అద్భుతంగా చదువుకోవచ్చు, ఇంక్లూడింగ్ బండి భగీరథ్. నిజానికి బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెంటరే ఉంటుంది చెర్లపల్లిలో. నేను పోయి సర్టిఫికేట్లు ఇచ్చి వచ్చిన చాలామంది ప్రిజనర్స్కు, కొంతమంది గోల్డ్ మెడల్స్ కూడా వచ్చినాయి. మంచి లైబ్రరీ ఉంటుంది, అబ్సల్యూట్లీ నాట్ ఎ ప్రాబ్లం. సో అందులో చదువుకోవచ్చు. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామ్ కూడా అందులోనే రాయొచ్చు. మరి బండి భగీరథ్ 19వ తారీఖు నాడు బెయిల్ ఇచ్చినప్పుడు, బెయిల్కి అప్లై చేసినప్పుడు, ఇంటరిమ్ బెయిల్ కోసం అప్లై చేసినప్పుడు ఈ ప్రశ్న ఎవరికైనా ఉదయిస్తుంది, అరే నార్మల్ ప్రిజనర్స్కి అయితే జైల్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ పెడతారు కదా, మరి ఈరోజు ఈయనకేంది ఇంటరిమ్ బెయిల్ ఇస్తున్నారు? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, లేదయ్యా ఈ ఎగ్జామ్ జైల్లో కూర్చొని రాయడానికి వీలు కాదు, దీనికి రకరకాల కార్యక్రమాలు ఉంటాయి, అందుకొరకు ఈయన యూనివర్సిటీ రాయాలంటే అప్పుడు ఏం చేస్తారంటే, జైలు వాళ్ళు ఏం చేసినా కోర్టు పర్మిషన్తోనే చేయాలి. జైలు వాళ్ళు మా దగ్గర సెంటర్ పెట్టలేము అని చెప్పి ఒక అఫిడవిట్ ఫైల్ చేస్తే అప్పుడు కోర్టు వాళ్ళు మీరు ప్రిజనర్ను పొద్దున పోలీసు పహారాలో తీసుకొని పోండి, మహేంద్ర యూనివర్సిటీలో ఎగ్జామ్ రాయించండి, దాని తర్వాత ఎగ్జామ్ రాసిన వెంటనే మళ్ళీ జైలుకే తీసుకొని రండి అని చెప్తారు. మళ్ళీ 23 జూన్ నాడు మళ్ళీ పొద్దున తీసుకొని పోండి, 23 సాయంత్రం మళ్ళీ జైలుకే తీసుకొని రండి అంటారు. 24 అదే చేయమంటారు, 25 అదే చేయమంటారు. జనరల్గా జరిగే ప్రాక్టీస్ ఇదే. ఇందులో ఏది రూల్కి వ్యతిరేకంగా చెప్పడం లేదు నేను. లేకపోతే మహీంద్రా యూనివర్సిటీనే, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీలు ఏ విధంగా స్టడీ సెంటర్ పెడతారో అదే యూనివర్సిటీ అధికారులందరూ వచ్చి జైల్లో సెంటర్ పెట్టవచ్చు. ఏమున్నది, మంచి హ్యాపీగా రాసుకోవచ్చు. అదే కావేరీ బ్లాక్లో కూర్చొని చాలా హ్యాపీగా కూర్చొని రాసుకోవచ్చు. లేకపోతే జైలు సూపరింటెండెంట్ రూమ్లోనే, మేము ఎంతమందిని చూడడానికి పోలేదు, చాలా బాగుంటుంది, టేబుల్ ఉంటుంది, చైర్ ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది వాతావరణం, అక్కడ కూర్చొని చాలా చక్కగా రాసుకోవచ్చు. ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఈ ట్రాఫిక్ రోధ ఉండదు, ఏముండదు. అంత ప్రశాంతమైన వాతావరణంలో ఇదే మహీంద్రా యూనివర్సిటీ పోయి అక్కడే రాయొచ్చు. కానీ ఇక్కడ ఏవీ జరగలేదు.
నేను ఇవన్నీ మాన్యువల్ డౌన్లోడ్ చేసి వాటిని చూసి ఈరోజు నేను మాట్లాడుతున్నా. 2023 బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయి, 2024 బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయి, 2025 బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయి, 2026 బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయి. నిజానికి ఈరోజు మేము అడుగుతున్న ప్రశ్నలన్నీ ఎవరు అడగాలి? పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడగాలి. పిటిషనర్ తరపు న్యాయవాది పిటిషనర్ గురించి కొట్లాడడంలో తప్పు లేదు, చట్టమే చెప్తుంది. అదే కదా జ్యూరిస్ప్రుడెన్స్ అంటే. కానీ పిటిషనర్ తరపు న్యాయవాది ఇచ్చినవన్నీ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్కి వచ్చినప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మేము అడుగుతున్న ప్రశ్నలను అడగాలి కదా. ఏమయ్యా ఈ ఎగ్జాము జైల్లో కూడా రాసుకోవచ్చు కదా, ఏమయ్యా ఎగ్జామ్ ప్రశాంతంగా రాసుకోవచ్చు కదా, ఏమైనా బుక్కులు కావాలంటే నిందితుడికి ఇవ్వండి కదా, హ్యాపీగా రాసుకోవచ్చు. ఆయన మహేంద్ర యూనివర్సిటీకి వచ్చే రాయాల్సిన అవసరం ఉంది. అది కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ జైలుకు పోవచ్చు కదా. ఎందుకంటే రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన కేసు ఇది. మళ్ళీ జైలుకు పోవచ్చు కదా. ఇదే కేసు కాదు, ఏ కేసులను అట్లనే చేయాలి. మైనర్ బాలికలను వాళ్ళ మీద అఘాయిత్యం చేసిన ఏ నిందితుడికైనా కూడా ఇదే జరగాలి. కానీ ఇక్కడ ఇది జరగలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఇందులో కావాలనే రిలాక్స్ చేసింది. అందుకొరకే వాళ్ళు బెయిల్ ఆర్డర్ బయటికి పెడతలేరు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈరోజు మేము ఏవైతే చెప్తున్నామో అవన్నీ కూడా వాళ్ళు చెప్పాలి. చెప్పి మీ లార్డ్షిప్ ఈ విధంగా చేయడానికి వీలు లేదు, ఇతను మామూలు వ్యక్తి కాదు, మహేంద్ర యూనివర్సిటీలో చాలామంది విద్యార్థులను కొట్టిన వ్యక్తి, ఈయన చూస్తే భయపడతారు. అదేవిధంగా ఇతను ఆ అమ్మాయి మీదనే ఉల్టా ఒక కేసు పెట్టిండు మీ లార్డ్షిప్ అని చెప్పి గౌరవ న్యాయమూర్తి గారిని కన్విన్స్ చేయాలి. అది కన్విన్స్ చేయకుండా మీరు బార్లో డోర్లు ఓపెన్ చేసిండు, ఆయన హ్యాపీగా బయటకు వచ్చిండు తెల్లటి ఫార్చునర్ కారులో 21 తారీఖు నాడు ఎవ్వరికీ తెలియకుండా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇవాళ ఎగ్జామ్ రాసిండు, మంచిగా రాయి ఎగ్జామ్, ఎవరొద్దన్నారు. నువ్వు కొంచెం 4 పేపర్లలో ఏదో గీకినా కూడా నీకు మార్కులు ఏమని మేమే అంటున్నాం. నీకు పాస్ కావాలి, పాపం జైల్లో నుంచి వచ్చి ఎగ్జామ్ రాయడమే మామూలు విషయం కాదు, రాయి మంచిగా రాయి, ఓకే నో ప్రాబ్లం. సో కానీ ఇక్కడ విషయం ఏంటయ్యా అంటే, మీరు కట్ చేస్తే ఇక్కడ తెలంగాణ పిల్లలు గమనించాలి. బల్క సుమన్ ఇప్పుడు చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. బల్క సుమన్ చెంచల్గూడ జైల్లో ఉంటే ఆయనను జైలు నుంచి బయటికి రాకుండా గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చి స్పెషల్ పీపీని అపాయింట్ చేసింది. నేను ఇవాళ అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, మీరు బల్క సుమన్ జైలు నుంచి బయటికి రాకుండా ఆయన మీ అన్యాయాల్ని, అక్రమాలను, సింగరేణిలో జరుగుతున్న అక్రమాలను వీటన్నిటిని ప్రశ్నిస్తున్నారని, మీరు ఆయన గొంతు నొక్కాలని చెప్పేసి మీరు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని పెట్టి లోయర్ కోర్టు పోలీసు కస్టడీని రిజెక్ట్ చేసినా కూడా మీరు హైకోర్టులో పోయి అప్పీల్ చేసిండ్రు. మరి ఈ కరెక్ట్ ఇక్కడనే కట్ చేస్తే మేడ్చల్ మల్కార్గిరి కోర్టులో ఒక స్పెషల్ పీపీని ఎందుకు అపాయింట్ చేయలేదు రేవంత్ రెడ్డి గారు? ఈ కేసులో ఒక సిట్ ఎందుకు వేయలేదు? మీరు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎందుకు వేయలేదు? ఎందుకు మీ ఆఫీసర్లు ఆ అమ్మాయి ఇంటికి పోవడం లేదు? ఆ అమ్మాయికి 164 స్టేట్మెంట్లు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకంటే మీకు తెలుసు ఆ అమ్మాయి 164 స్టేట్మెంట్ వచ్చిన వెంటనే బండి సంజయ్ జైలుకు పోవాల్సి ఉంటుంది. చాలా క్లియర్గా అర్థమవుతున్నది. మరి ఇవాళ నేను బీజేపీ నాయకులు కూడా అడుగుతున్నా, బంగారు లక్ష్మణ్ ఆయన ఏదో ₹1,00,000 తీసుకుంటున్నారని మీడియాలో ఆపరేషన్ దుర్యోధన ఏదో వస్తే తేల్కా వాళ్ళు ఏదో ఆపరేషన్ చేస్తే ఆ తేల్కా ఆపరేషన్లో ఆయన ₹1,00,000 తీసుకుంటారని ఆగమేఘాల మీద మరుసటి రోజే ఆయనను నేషనల్ ప్రెసిడెంట్ సస్పెండ్ చేసిండ్రు. ఎందుకు? ఆయన మాదిగా, ఆయనకి ఎవరు లేరు. పాపం ఏం చేసిండు ఆయన? నేషనల్ ప్రెసిడెంట్ సాగిపోయిండు ఒక మాదిగా సమాజంలో పుట్టి, అణచివేయబడ్డ వర్గాల నుంచి వచ్చి అంత స్థాయికి పోయిండు. ఒక్కరోజు కూడా దయాదాక్షిణ్యం లెక్క కథం చేసిన ఆయన బయటకు పంపించేసిండు. గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు పాపం పెద్ద మనిషి. మరి ఇలా బండి సంజయ్ని ఎందుకో సస్పెండ్ చేస్తలేరు? మరి ఆయన చేసిన తినడం తక్కువనా? బేటీ బచావో బేటీ పడావో అంటారు. బేటీ బచావో బేటీ పడావో అంటే మరి ఈయననేమో బేటా బచావో అంటున్నాడు. సో ఆయననేమో మీరు ముట్టుకుంటలేరు. ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ముగ్గురు అలాయ్ బలాయ్ తీసుకొని కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఒకవైపు ఆ అమ్మాయి ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నది, తల్లి ఏడుస్తున్నది, తెలంగాణ మహిళలందరూ రోడ్డెక్కినరు. ఇది ఈరోజు మీరు చేస్తున్నది. సో అందుకొరకు మేము
ఈ విషయంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా సీరియస్గా తీసుకుంటుంది. ఈ బండి భగీరథ్ ఏదైతే ఇంటరిం బెయిల్ ఉందో ఆ ఇంటరిం బెయిల్ విషయంలో మళ్ళీ గౌరవ న్యాయమూర్తులు పునరాలోచించాలి. ఇది కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి భయంలో ఉన్నది. ఆ అమ్మాయికి డాక్యుమెంట్లు ఇవ్వట్లేదు. ఏ పోలీస్ అధికారి కూడా ఆ అమ్మాయి దగ్గరికి పోవట్లేదు. ఇంతవరకు మరి ఆగమేఘాల మీద ఇంట్రాగేట్ చేసిన వాళ్ళు మేము అరెస్ట్ చేసినాం అది ఇది అని చెప్పి డిష్యూమ్ చేసి పట్టుకున్నాం బండి భగీరథ్ను ఎకో పార్క్ ఎదురుగా అన్నోళ్ళు మరి ఎందుకయ్యా ఇంతవరకు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తలేరు? ఎందుకు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తలేరు? ఇంకేం తక్కువ ఉన్నది దీనిలో? ఆ 100 మీడియా హ్యాండిల్స్లో ఎందుకు పట్టుకొస్తలేరు? వాళ్ళు కూడా పోక్సో కేసు పెట్టాలిగా. సో కావాలనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా దీన్ని డైల్యూట్ చేయాలని చూస్తూ ఉన్నది. బండి భగీరథ్ మీద సానుభూతితో వ్యవహరిస్తున్నది. అతను ఏ విధంగా ఈ కేసు నుంచి బయటపడేయాలని చూస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారిని సంగప్ప గారిని కూడా బయటపడేయాలని చూస్తున్నారు తప్ప ఈ విషయంలో అమ్మాయికి న్యాయం జరగాలని చూస్తలేరు. అందుకొరకే మేము తప్పకుండా గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారికి కూడా ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకొస్తాం. తప్పకుండా గౌరవ హైకోర్టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకొస్తాం. ఈ లోయర్ కోర్టులో ఈ విధంగా జరుగుతున్నది, పోక్సో రూల్స్ ఈ విధంగా చేస్తూ ఉన్నాయి, కానీ ఈ విధంగా చెప్తా ఉన్నాయి, మీ లోయర్ కోర్ట్స్ ఈ విధంగా చేస్తున్నాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద కూడా తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కూడా మేము తప్పకుండా కంప్లైంట్ చేస్తాం. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఈ ప్రశ్నలు మేమైతే వేస్తున్నామో ఆ ప్రశ్నలు వేయకుండానే నిందితుడికి బెయిల్ వచ్చే విధంగా చూస్తున్నాడన్న అనుమానాలు మాకు రోజు రోజుకు బలపడుతున్నాయి. మరి ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ జరగాలి. రేవంత్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ వీళ్ళిద్దరూ కలిసి పెడుతున్న నాటకంలో ఈ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుందేమన్న ప్రమాదం ఉన్నది. అందుకొరకు వీటి గురించి కూడా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని చెప్తూ